తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హితవు పలికారు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక స్టీల్ ప్లాంట్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తానన్నారు. కార్మిక సంఘాలు కార్మికుల పక్షానే ఉండాలి తప్ప పార్టీలకి కొమ్ము కాయకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్ మృతుల కుటుంబాలు బాధితులకు పరిహారం ప్రకటించారు. విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. తొలుత గాజువాకలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి పవన్ భరోసా ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతోనూ డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని, నిర్వహణ లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న పవన్ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బాధ్యతగా ఉండాలన్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలపై చర్చిస్తానన్నారు. బాధితులకు పరిహారం ప్రకటించారు. ఏదైనా కూర్చోబెట్టి సడన్ గా ఒక మాట అనేకూడదు, అది అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్, అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంతా కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, నేను అందరినీ సావధానంగా వింటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రైవేటు పరం చేయాలని చూసినా తాము పోరాటం చేసి కాపాడామని పవన్ గుర్తు చేశారు. కార్మిక సంఘాలు ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల పక్షానే ఉండాలి తప్ప పార్టీలకి కొమ్ము కాయకూడదని హితవు పలికారు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్ గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్. కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుమ్మకి, ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే. స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ ఎంజీఎం 7 Hills ఆసుపత్రికి వెళ్లిన పవన్ అక్కడ చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసరావులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.